ఢిల్లీలో జరిగినటువంటి ఘటన అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. దేశ రాజధానిలో బాంబ్ బ్లాస్ట్ తోటి దేశంలో ఒక అలజడి రేగింది. దేశ రాజధానిలో ఉన్నటువంటి ఢిల్లీలో ప్రజలు ఇప్పటికే అల్లకొల్లాలంతో భయ ఆందోళనతో బతుకు ఈడుస్తున్నారని తెలుస్తున్నది. కానీ ఇదంతా ఒకటి విషయం అయితే, రాత్రి జరిగినటువంటి 6:58 జరిగినటువంటి ఏదైతే బాంబు బ్లాస్ట్ ఉందో, ఎర్రకోట దగ్గర ఉన్నటువంటి ఏదైతే అక్కడ జరిగినటువంటి దాడి పూర్తిగా I-20 కారులోనే జరిగిందని తెలుస్తున్నది. I-20 కారులోనే ఇదంతా బాంబు పెట్టారని తెలుస్తున్నది. ఇది ఏదైతే ఈ బాంబు పెట్టినటువంటి అసలైన సూత్రధారి పాత్రధారి ఉమర్ మహమ్మద్ అనే పేరు సంచలనంగా రేపింది. ఉమర్ మహమ్మద్ తో పాటు 2 సహచరులతో కలిసి ఈ పన్నాగం పన్నారని తెలుస్తున్నది. ఈ ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తి సూత్రధారిగా పాత్రధారిగా హర్యానా నుంచి వచ్చి చేశారని కూడా తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఏదైతే ఉమర్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో చనిపోదామనే ఆలోచనతో ఈ విషయం బయటికి రావడంతో ఎలా అయినా సరే దొరికిపోతారని అధికార యంత్రాంగం గుప్పట్లో వెళ్తే నా చావు తప్ప మరొకటి ఉండదని ముందుగానే పసిగట్టాడు ఉమర్ మహమ్మద్.